రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే దివంగత మాజీ కేంద్ర మంత్రి ఎర్రంనాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానీ గత ప్రభుత్వంలో ఎదురైన సోషల్ మీడియా వేధింపులపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. తన భార్య, కుటుంబ సభ్యులను ట్రోల్ చేసిన వైసీపీ సోషల్ మీడియాపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజమండ్రి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఇవాళ అసెంబ్లీలో ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వంలో మద్యం అధిక రేట్ల దోపిడీపై నాటి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రశ్నించిన తన భార్యపై ఇష్టానుసారం కామెంట్స్ చేశారని, వాటి ఆధారాలను అసెంబ్లీ స్పీకర్కు సమర్పిస్తామని తెలిపారు. నాటి ముఖ్యమంత్రి జగన్ రాజమండ్రిలో ప్రారంభించిన దిశ పోలీస్ స్టేషన్లో మొదటి ఫిర్యాదు ఇచ్చినా తమకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు ఎమ్మెల్యే వాసు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వారు అనేక విధాలుగా పోస్టింగ్స్ కానీ లేకపోతే ఇంకా ఇతరితర విధాలుగా సోషల్ మీడియాలోనే ఇబ్బందులు పెట్టిన సందర్భాలు మన అందరికీ కూడా తెలిసినాయి. అధ్యక్ష, గత 5 సంవత్సరాలు ఏదైతే అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు మద్యాన్ని ఒక ఆదాయం కింద తీసుకొని కల్తీ మద్యం ఏరులై పారే సమయంలో ప్రాణాలు కోల్పోతున్న వారి పక్షాన తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎమ్మెల్యేగా ఆవిడ మాట్లాడడం జరిగింది. అధ్యక్ష, అది కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే ఆవిడ పైన ఒక మహిళ ప్రజాప్రతినిధి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన అంశాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. అధ్యక్ష, ఆవిడ్ని గాని నన్ను గాని ఆఖరికి మా బాబుని అంటే కుటుంబ సభ్యులు మొత్తం దారుణాతి దారుణమైన ట్రోలింగ్స్. అధ్యక్ష, ఒకటి అసెంబ్లీ సాక్షిగా ఒక మహిళా ప్రజాప్రతినిధి పైన ఇలాంటి దుష్ప్రచారం చేసిన ఆ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆ అల్లరి మూకల్ని కఠినంగా శిక్షించడం ఒకటైతే, ఈ దిశ చట్టం ఏదైతే ఉందో చట్టబద్ధత లేని చట్టానికి నిధులు కేటాయించిన విధానం, దానిపైన ఎంక్వైరీ వేసి దానికి ఏ విధంగా ఖర్చు పెట్టారు నిధులు ఏవైనది అనే అన్నింటి మీద కూడా ఎంక్వైరీ చేయాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా. అధ్యక్ష, రైట్. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అసెంబ్లీలో లేవనెత్తినటువంటి అంశం, అలాగే స్పీకర్కు అందించినటువంటి ఫిర్యాదుకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్. గత ప్రభుత్వంలో ఏదైతే సోషల్ మీడియాలో వచ్చిన చేసిన అనుచిత పోస్టులు కావచ్చు, లేదంటే ఇటు టీడీపీ నాయకులు చేసిన ట్రోలింగ్స్ పై ప్రస్తుతం వరుసగా ఏదైతే చర్యలు కావచ్చు, లేదంటే అరెస్టులుగానే కొనసాగుతున్నాయి. ఇందులో పరంపరలో భాగంగా రాజమండ్రి సిటీ మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీపై గత ప్రభుత్వంలో జరిగిన ట్రోలింగ్స్, సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్స్ పై చర్యలు చేపట్టాలని చెప్పి కూడా సాక్షాత్ ఆమె భర్త ఏదైతే ఆదిరెడ్డి వాసు ఇవాళ సాక్షాత్ అసెంబ్లీలో స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఇందులో చూస్తే కనుక గత ప్రభుత్వంలో అంటే ఏదైతే 2019 నుంచి 24 వరకు కూడా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి భవానీ ఉన్నారు. ఏదైతే 2019 డిసెంబర్ లో ప్రతిపక్ష టీడీపీ సభ్యురాలుగా ఆదిరెడ్డి భవానీ ఏదైతే అప్పటి జగన్ ప్రభుత్వంలో అమలైన మద్యం విధానంపై మాట్లాడడం జరిగింది. ఆ సమయంలో ఏదైతే మద్యం సరఫరా సంబంధించి చూస్తే కనుక రేట్లు అధికంగా పెంచేస్తారు. దానివల్ల పేద వర్గాల ప్రజలు తమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని మద్యానికి ఖర్చు చేయవలసి వస్తుంది. అదేవిధంగా మద్యానికి సంబంధించిన నూతన విధానంలో భాగంగా షాపులు ఏర్పాటు చేశారు. ఆ షాపులను ముందుగానే వైసీపీ వారు ఫిక్స్ చేసుకుని ఎక్కువ రేట్లకు షాపుల్ని అధికిస్తున్నారు. అలాగా స్కామ్ జరిగిందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా లిక్కర్ సంబంధించి నాసిరకం లిక్కర్ కూడా సరఫరా అని చెప్పి ఆదిరెడ్డి భవానీ 2019 డిసెంబర్ లో నాటి అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఆ క్రమంలోనే ఆమెపై విపరీతంగా ట్రోలింగ్స్ కూడా జరిగాయి. కొన్ని జూపిత్సాకరమైన మాటలు, అదేవిధంగా ఆదిరెడ్డి భవానీ కుటుంబ పరంగా కూడా విమర్శలు చేస్తూ కూడా ఆదిరెడ్డి భవానీపై ట్రోలింగ్స్ కూడా జరిగిన పరిస్థితి ఉంది. ఆ సమయంలోనే రాజమండ్రిలోని దిశ పోలీస్ స్టేషన్ అప్పటి సీఎం జగన్ ప్రారంభించడం జరిగింది. ఆ దిశ పోలీస్ స్టేషన్ లోనే అప్పట్లో ఆదిరెడ్డి భవానీ స్వయంగా టీడీపీ మహిళా నేతృత్వానికి వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ సమయంలో దిశ పోలీస్ స్టేషన్ లో కేవలం కేసు కూడా నమోదు చేసి రిసిప్ట్ గా ఇచ్చినట్టుగా కూడా టీడీపీ నాయకులు చెప్తున్నారు. తర్వాత కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ కేసును కూడా పూర్తిగా పక్కన పెట్టేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో గత ప్రభుత్వంలో సోషల్ మీడియా జరిగిన వేధింపులపై వరుసగా కేసులు నమోదవుతూ చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీలో ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి వాసు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆదిరెడ్డి వాసు ఇవాళ ప్రస్తావించడం జరిగింది. తన భార్యను విపరీతంగా ట్రోలింగ్ చేశారు. చివరికి తన కుమారుడిని కూడా ఇందులోకి లాగి
ఏదైతే ట్రోలింగ్ చేసిన పరిస్థితి అయితే ఉంది దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా గత అసెంబ్లీ సమయంలో అప్పటి స్పీకర్ తమ్మినేని సీతారామన్ కూడా ఫిర్యాదు చేశాం. అయితే ఆయన ఫిర్యాదును పక్కన పెట్టేశారు. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వంలో తమకు న్యాయం జరగాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే తాము గతంలో ఫిర్యాదు చేస్తామో దిశకు సంబంధించిన చట్టాన్ని దిశ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసామో దానికి సంబంధించి కూడా యాక్షన్ లేదు. దిశకు సంబంధించి కూడా దుర్వినియోగం జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద మరొక ఏదైతే ఈ కేసుకు సంబంధించిన అరెస్టులకు రంగం సిద్ధమవుతుందా అని చెప్పి కూడా వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆదిరెడ్డి వాసు ఇవాళ స్పీకర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. తనకు సంబంధించిన ఆధారాలు గతంలో ఆదిరెడ్డి భవానీ దిశ పోలీస్ స్టేషన్ లో కావచ్చు లేదంటే అప్పటి స్పీకర్ తమ్మినేనికి కావచ్చు ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఎవరి పేరైనా ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉందా? రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భారత్ పేరు కానీ ఇతరుల పేరు కానీ ఏమైనా ప్రస్తావించినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? మనకు అందుతున్న సమాచారం ప్రకారం పర్టికులర్ గా రాజకీయ నాయకుల పేర్లు అయితే ప్రస్తావించలేదు. వాస్తవానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం మార్గాని భరత్ గాని ఇతర పేర్లు కూడా కంప్లైంట్ లో లేనట్టుగానే తెలుస్తుంది. అయితే గతంలో జరిగిన సోషల్ మీడియాలో ఇటు టీడీపీ నాయకులపై అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పాటు ఇతరులపైన ఎవరిపైనా కూడా ట్రోలింగ్ చేసినప్పటికీ కూడా ఫేక్ హ్యాండిల్స్ తో ఈ ట్రోలింగ్స్ అనేవి కూడా జరిగాయి. అసభ్యకరమైన కామెంట్స్ పెట్టడం, జిగుప్సాకరమైన మాటలు మాట్లాడడం ఇవన్నీ కూడా కామెంట్స్ రూపంలో ఉండేవి. వాటిపైనే కూడా వీళ్ళు ఫిర్యాదు చేసినట్టుగా అర్థమవుతుంది. వాటికి సంబంధించిన హ్యాండిల్స్ అప్పట్లో ఎవరు ఈ హ్యాండిల్స్ నిర్వహించారో అదేవిధంగా ఇప్పటికే కూడా చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 10 సంఖ్యలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను గుర్తించి వారిపై కూడా కేసులు కూడా నమోదు చేస్తారు. ఏదైతే శ్రీరెడ్డి కావచ్చు ఇలా అనేక మంది వర రవీంద్రారెడ్డి ఏదైతే ఇంటూరి కిరణ్ ఇలా అనేక మందిపై కేసులు కూడా నమోదై ఉన్నాయి. వారిలో ఎవరైనా దీనికి సంబంధించిన హ్యాండిల్స్ ని నిర్వహించి ఉండొచ్చు అని చెప్పి కూడా ప్రస్తుతానికైతే సాక్షాత్తు అసెంబ్లీ స్పీకర్ వద్దకే ఈ ఫిర్యాదు వెళ్లిన నేపథ్యంలో ఖచ్చితంగా చర్యలు ఉండే అవకాశం అయితే ఉంది. దీన్ని ఏదైతే పోలీస్ శాఖ అంటే ఇక్కడ రాజమండ్రి పోలీసులకే మళ్ళీ మరొకసారి బదలాయించి ఇక్కడ విచారణ కూడా ప్రారంభించే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే మరొక అరెస్టుల పర్వం కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే వరప్రసాద్, థ్యాంక్ యూ.